ఈ కొంగలు పాడగాను ఉన్న పొలమంతా నాశనం చేస్తానే. చూ చూ ఈ పొలం కాడికి పోతాను బిడ్డ. తిన్నావా? ఇంకేడ తిన్నా బిడ్డ, పొయ్యి బుక్కడంత తింటా. బుక్కడ తింటావా? పోతా. నీళ్ళు పెట్టినావా? పెట్టేస్తున్నారా? ఎటుపోతానో ఇవాళ పనికి. సంపతన్నకు మందుదల వేనరా, అయిపోయింది, నిన్నటికే అయిపోయింది. బీరకాల చదికి మందుదాలు వస్తావారా? సరే వస్తారా? సర్ది పట్టుకోరా, రాపోరా. సరే వస్తారా? నువ్వు పోతున్నా మరి. పోయిరా చెప్తున్నారా. రూపా రూపా, మామయ్య బియ్యం పెట్టినావా బిడ్డ? పెట్టిన మామయ్య. మళ్ళీ మామ పనికి పిలిచిండు, వెళ్ళి పోవాలి, ఇద్దరం కలిసిపోతాను. 2 పూటలు అవుతాడు పెట్టు సర్ది. సరేనా? అవునే, గోళీలు వేసుకుంటున్నావే, పానం ఎట్లున్నది? ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నది అయ్యా. అయినా ఇంకా గొంతు దగ్గర పడ్డది కాదే. అదే తక్కువ అవుతుంది తీ అయ్యా, ఒకటేసారి తక్కువ అవుతుందా? రూపా రూపా. అత్తమ్మ, పెద్దోడు ఎటుపోయిండే? ఆడెటు పోతాడే? ఆడెటు పోతాడో మనకు తెలియదానే. గోడలు ఎందుకు అడుగుతున్నవి? సరేనే, చిన్నోడంగా లేచిండా లేవలేదా? చిన్నోడా? ఆడికి నచ్చిన పని దొరికేదాకా వాడు లేవడే, ఆడికి అట్లే పడ్డాడు. ఏం చేద్దామయ్యా, ఇసోంటి కొడుకులు పుట్టిరు మన కడుపుల. కర్మనే కర్మ. రూపా పనికోద బిడ్డ, చెప్పి సర్దుపెట్టా. సరే అవునయ్యా, కూపన్ బియ్యం ఇస్తారట, తేవా? తీసుకురాగానే వాళ్ళు చూస్తే అట్లా నువ్వేమో పనికి పోగడుతుంది. పొద్దుకి వచ్చినాక పోతావా మరి? పోతుంది, పనికి వచ్చినాక జిడ్డు పోయి పట్టుకొస్తా. మరి ఈ నెల బియ్యం లేకపోతే తినడానికి ఏం లేవు మరి. అవు కానీ పొద్దుకంగా ఇస్తలేదో లేదో తెలుసుకో మరి. తెలుసుకుంటా. పోతా, రాగా గోళీలు వేసుకుంటూ మర్చిపోకు. సరే పోయేస్తామని. సరే పైలో నువ్వు కూడా చూడు అటు ఇటు. ఇగో कबीर
సంతకాలు రాసుకుంటా. మావయ్య పని జల్దింది అయిపోయింది వచ్చినావు. ఆ పొలమైనా మందం తెచ్చిండు, అందుకే జల్ది అయిపోయింది. ఆడు ఉండేం చేయాలని ఇసుకొచ్చి ఇంకా బియ్యం తేవలేదు. ఏమే ఇంకా బియ్యం సంచి పట్టుకురా, బియ్యం కాడికి పోయేస్తాం. ఇగో అయ్యా మంది లేరట చెప్పిన తీసుకురా. సరేనే. అవు కానీ పెద్దోడు ఇంక ఇంటికి రాలేదయ్యా. వాడు తాగి ఎక్కడున్నాడో ఏమో, కనబడితే ఇంటి మోకాన తీసుకురా. కోపానికి రాకు ఏమన్నా. సరేనే పోయేస్తా. సరే వచ్చే వరకు వేడి నీళ్ళు రాగబెడతా చెప్పండి రా మరి. పెట్టు పెట్టు. పెద్దోడు ఉన్నాడో చూసుకుంటారా తోంటి. ఏమే బియ్యం తీసుకొచ్చాను రా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏమయ్యా అవు పెద్దోడు వస్తాడు సొలుగుతాండు అయ్యా వాడిని ఇంట్లోకి తీసుకురాపో. పడితే వడనియే ఏమో బాగా వెనకేసుకొస్తాను ఏంది. ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఉన్నావురా, మేమే ఉన్నాం మనుషులం ఇంట్లో. కోపానికి రాకయ్యా. కోపానికి రాకుంటే ఎట్లే వాడు చూడు, వాని అవతారం చూడు, వాని చూడు. తాగితే వానికి సొయ్య ఉండదే, ఆ ఒంటి మీద బట్ట కూడా సకాలేదు. ఏం తాగురాని ఇది, ఛే మా ఇజ్జత్ ఇస్తాను కదరా. ఆగయ్యా ఇప్పుడు అసలుకే తాగి ఉన్నాడు, వాడిని ఏమనకు. ఏమనుకుంటే ఎట్లనే తాగి తాగి మన ఇజ్జత్ ఇస్తుండే, రోడ్డు మీద పడిపోతుండే వాడు. ఏం తాగురాని ఇది, ఏమన్నా మనిషివేనారా నువ్వు? మనిషినే, నాకు తెలిస్తే ఇంట్లో మనుషులే ఉంటారని తెలుసు, కానీ నాతోని ఎవ్వరు లాగటం లేరనే బాధ. తీసుకుపోరా, నన్ను తీసుకుపో. నువ్వు అంటానంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇట్లా అయ్యా పిస పిస మాట్లాడుతున్నావు ఏంద్రా పిస గాడిది. ఎందుకన్నా అంతగానం తావుడు? అరే నువ్వు నన్ను అనగరా, నువ్వు సంపాదించిన రోజు మాట్లాడు, నేను వింటా. అరే నీ తాగుడు పాడుగాను. రారా ఇంట్లోకి రారా. మన ఇంట్లో తీసుకుపోవే. ఇస్తారా నీ తాగుడు కగ్గిదాలు కానీ రారా ఇంట్లోకి రారా. అరే అరే ఏమైంది రా? అరే ఎందుకు రా ఇట్లా చేస్తాను? అరే మీరేం సంపాదించడొద్దురా. నాన్న నువ్వు సంపాదిస్తే తినే కొడుకునే కానీ మేము సంపాదించి పెట్టే కొడుకులు కాదే. శభాష్, సిగ్గు లేకుండా చెప్పినవురా. నువ్వు చేయబట్టి ఇంట్లో ఉండబుద్ధి అయితే లేరా. ఏం బతుకురానిది. ఇంత మనశ్శాంతి లేని బతుకు చేస్తాను. బాబు అంత చిన్నపోయినవే? ఏం లేదురా. ఏం లేకపోవడం ఏంది, ముఖం అంత చిన్నపోయింది. ఏం చెప్పమంటావురా, నా కొడుకుల గురించేరా బాధ. వాళ్ళ గురించి ఎందుకే నీకు బాధ? బాధ ఉండదారా, వాళ్ళు పుట్టినప్పుడు ఎంతో సంబరపడ్డా, కానీ వాళ్ళతో ఇప్పుడు ఏ సంబరం లేకుండా అయిపోయింది. బాధపడకు బాబు, ఖచ్చితంగా మారుతారు అన్నలు. వాళ్ళు ఇంకెప్పుడు మారుతారా? చేసి చేసి ముసలోని కాబట్టి వాళ్ళు చేయబట్టి ఉన్న భూమి అమ్ముకుంటే, అరే నేను అమ్మిన భూమిని నేను కౌలు చేస్తున్నారా? ఇంకెట్టరా, ఇంకెంత కట్టపడమంటావురా? నీ ఇట్లే కాదు బాబు, అందరి ఇళ్ళలో ఇదే బాధ.
పొరాలు తాగుడు అలవాటయ్యారే, మరి ఏం చేద్దాం? సరే తీరా సత్యదాకా ఏ కదా వస్తుందా, నేను ఇంటికి పోతాను. సరేనా? నేను కూడా పోతాను బాపు. ఇంత పొద్దువేయండి ఇంకా వంట అరే ఓ చిన్నోడా మరి వారి లేవ రాదురా గీ ఆళ్ళ దాకా వంట రారా ఇట్లా వంట ఎట్లా కొడుక గీ ఆళ్ళ దాకా ఇంకా వంట రారా ఎప్పుడు వండే ఉంటావారా గిట్లా అయితే ఎట్లా కొడుక అరే పెద్దోడా ఎటు పోతానవరా ఎందుకే గిట్లా ఇంకెన్నొద్దులని పని పాట లేకుంటుంటారా కొడుక మీ అయ్య చేసి మీ అయ్య సగం అవుతాండు మీకు ఇంకెన్నరా బరువు బాధ్యత తెలిసేది ఇంకెప్పుడురా మీరు పైసలు సంపాదించుకునేది మీ అయ్యకి ఇంకెన్నడ ఆసరైతారా మీరు నీకు లగ్గం అయింది గిట్లా తాక్కుండా తిరుగుతే ఎట్లా కొడుక 4 రూపాయలు సంపాదించుకునే తెలివి లేదురా నీకు అరే నీ తోటలో చూడుకో గొడ్డు లేక కంట పడతాడు పైసలు 4 రూపాయలు ఎడికేసుకుంటాను రా ఏం అనిపించలేదు అరగిట్లా తినుకుంటా వండటానికి ఏయ్ మీ ఇద్దరికి ఒక్కసారి చెప్తే అర్థమైతలేదా మామయ్య ఒక్కడే పని చేస్తే పైసలు సరిపోతలేవని నాకు చెప్పనే పట్టే నీ సోకు నీకేనా ఆయన సోకు ఆయనకేనా నువ్వు తాగచ్చి ఇక్కడ ఊ కూడా మాట్లాడుతుందో అమ్మా నాకు తాగుడు మీద ఉన్న సోకు పని మీద లేదు. అమ్మా నీకు 100 సార్లు చెప్పిన నాకు నచ్చినంత పని దొరికే వరకు మీ ఏ పనికి వెళ్ళాము. గిట్లంటే ఎట్లరా ఏ పని చేయకపోతే ఎట్లా బతుకుర్రా మీ అయ్యి ఒక్కడే గొడ్డోళ్ళ కష్టపడతాడు కొద్దిగా నేం అనిపిస్తలేదారా నీకు నచ్చిన పని ఇంకెన్నో దొరుకుతుందిరా ఇంకెన్నేళ్ళకు దొరుకుతుందిరా నీకు ఆరో పెద్దోడా ఏంటిదే ఇగో ఈసారి ముచ్చటన్నా కానీ ఇంకోసారి అయితే అనకు. నేను పోతాను, నాకు పని ఉంది. అరే ఆగురా నేనే ఏమైనా చెప్పాలనుకుంటే అన్నయ్య చెప్పు, నేను నాకు చెప్పదు. అట్లనా చూసినావా ఎట్లా మాట్లాడతాడు నీ తమ్ముడు నిన్ను చూసే నేర్చుకుంటాను ఆయన ఈ మాటలన్నీ చదువు శాస్త్రం తిరుగుతూ అయిపోయినా మంచానికి ఇద్దెత్తు వంట అయిపోయినా నువ్వు తాగుడు వచ్చి ఇక్కడ ఊగుడు నువ్వు ఉర్రకే నీకు పని కోపుద్ది అయితే నువ్వు నేను ఎందుకు పోతానే. నువ్వేమో తాగుడు తిరుగుడు వీడేమో చదువుడు మీ ఇద్దరు పొత్తుల పొలం అమ్ముతివి మీ అయ్యకు పని మీద పానం కొట్టుకొని పొలం కౌలుకు తీసుకొని కౌలు పట్టిండు మీరు పొలం కాడికి పోయి పని చేసిన వాళ్ళు కాకపోతురి బయటికి పోయి ఇంకేం పని చేసిన వాళ్ళు కాకపోతురి గిట్లా అయితే ఎట్లరా ఎట్లా బతుకుర్రా ఊళ్ళే మనకు పేరు విలువ ఉన్నది మీరిద్దరు చేయబట్టి ఆ పేరు విలువ పోతాంది కాదురా ఎందుకురా గిట్లా తయారైండ్రు నువ్వు పోయే లోపలికో వీళ్ళతో ఎవరితో ఏం రాదు వీళ్ళు మారరు అంతా నా రాత పాడుబడ ఎక్కడ రాత అడకచ్చుకున్నాడు ఎటు పోతానో బిడ్డ? పనిపోతానా మామయ్య వాడు పనికోమన్నాడా నేను? లేదు మామయ్య నేనే పోతాన్నా వాణ్ణి విని నేను జాతలేనా బిడ్డ? కూడలైనా బిడ్డైనా నువ్వే. నేను బతుకున్నంతకాలం నేను జాతాను. అట్లా కాదు మామయ్య నేను పని చేస్తే పైసలు వస్తాయి కదా ఇంట్లోకి ఎంతో కొంత వెళ్తుందని నేనే పోతా అన్నా నీలాంటి భార్య దొరకడం వాని అదృష్టం. ఆ దరిద్రపోడు నేను అర్థం చేసుకుంటున్నాడు. పనికద్దేమో బిడ్డ, ఇంటికి పోదాం. సరే ఏమైంది? తగ్గుతాను. గోళీలు వేసుకోలేదా? ఏమని చెప్పుమంటావయ్యా నువ్వు ఈ ఇల్లు నిలదీయడానికి ఒంటెద్దు బండి తీరు పనిచేస్తాను నాకు గోరీలు లేకుంటావాయని ఆరిపోయే దీపానికి ఎన్నొద్దులని చేతి అడ్డం పెడతావయ్యా నేను ఆరిపోయేంత వరకు నా చేతులు అడ్డు పెడుతూనే ఉంటాను. అచ్చిలు చూడే మన కొడుకులు వాళ్ళని చూస్తే కడుపు నిండిపోతుంది.
ఎందుకు రానా? అంత ఎతకారం మాట అవి ఎతకార మాటలు కాదురా, మీ అయ్య కడుపు మండిన మాటలు. మీ అమ్మ అన్న మాట నిజమేరా. మీ అమ్మకు గోళీలు అయిపోయినాయి, ఎవరైనా ఒకరు తీసుకొచ్చి ఇర్రా. మా దగ్గర ఏడులే బాబు పైసలు. నిజమేరా, మీరు ఏం పని చేస్తలేదు. కనీసం మీ అమ్మ మీద ఉన్న ప్రేమతో నన్ను తీసుకొచ్చి ఇస్తారా చెప్తాను. ప్రేముంటే ఎలా పైసలు లేనప్పుడు? ఆ గోళీలు ఏదో నేను తీసుకొస్తాను. నువ్వైతే వద్దు. బాబు అన్నకు అక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఏం మాట్లాడుతున్నావు రా? నిజమేనే అన్న, అక్కడ యాక్సిడెంట్ అయిందంట. ఎక్కడైంది యాక్సిడెంట్? అయ్యో అయ్యా, బాయ్యా పోదాము. కాలు ఎట్లున్నది అన్న? ఫ్రాక్చర్ అయిందో మంచిగా ఉన్నదా? బాగా నొప్పి ఉన్నది. 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు డాక్టర్. మస్తు నొత్తందిరా, బాధగా ఉంది. అరే, ఇంతంత నొప్పికే నువ్వు తట్టుకుంటలేవు. అసొంటిది మీ బాపు 2 కొడుకుల్ని గాని కొట్టు లెక్క కష్టపడతాడురా. మీ బాపు ఎంత బాధపడాలరా? ఇంకా మిమ్మల్ని గాని మీ అయ్య ఏం సుఖపడ్డారా? మేమేం సుఖపడ్డాంరా? అవునయ్యా, అత్తమ్మ చెప్పేది నిజమే కదా. వాడు చూస్తున్నాం అట్లా, వీడు చూస్తున్నాం ఇట్లా. పెదబాబు బాగా బాధపడ్డాడు. అరే, నువ్వు చెప్పింది నిజమేరా. వీళ్ళిద్దరూ ఎప్పుడు మారతాడని మీ పెద్ద బాపు 7 రోజు లేదురా. ఏడ్చి ఏడ్చి కళ్ళలోకి వెళ్ళి కన్నీళ్ళు అయిపోయి రక్తం వస్తాడురా. అరే పెద్దోడా, ఇంటికి పెద్దోనివి, అన్ని ముందటుండి చూసుకునేది నువ్వే కాదురా. మా అందరినీ ముందటుండి నువ్వే నడిపియాలిరా. నువ్వు గిట్లా పట్టించుకోకుండా ఎట్లా బిడ్డ? అరే చిన్నోడా, నువ్వు చదువుకున్న చదువుకు నౌకరు దొరుకుతలేదని ఎన్నొద్దులు రికా ఉంటావు కొడుక. ఏదైనా పని చేసుకోవద్దా? మాకిగా సాధనైతే లేదురా. నా కాలు చేతులు దగ్గర పడ్డాయి. నేను చచ్చిపోయే కాలం వచ్చింది. ఇక నాకు సాధన తెలియదు. ఎట్లా చేసి మీరే ఏదో ఒకటి చేసుకుంటే మమ్మల్ని కాపాడుకోరా. సరే, మీకు దండం పెట్టారా? మీ బాబు చూద్దాట కూడా గోస అనిపించలేదారా మీకు? నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
ఉన్నాయి, తండ్రి తర్వాత తండ్రి అన్నాడు. కానీ నేను ఆ చోటు బాధ్యత ఏం పట్టించుకోకుండా ఆవరగాల లెక్క తిరిగింది, తాగుపోతున్నా అయ్యింది. నన్ను క్షమించినాలా ఇక నుంచి అట్లా కాదా, నిన్ను మంచిగా చూసుకుంటా, నిన్ను మంచిగా చూసుకుంటున్నా. లేరా, లే. సరే లే బిడ్డ. లేరా. వెల్కమ్ టు మన కథలు. చూసారు కదా వీడియో ఎట్లుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సెంటిమెంట్ ఫ్యామిలీ స్టోరీస్ కోసం మా ఛానల్ని పక్కపంటి గంట ఉంటుంది, గట్టి కొట్టు. ఎప్పుడు ఇలా చెప్తారు మమ్మల్ని, కనీసం లాస్ట్ డైలాగ్ అనే చెప్పనియరు. ఆ గంట కొట్టు.